ప్రభుత్వ అధికారులపై దాడి చేయని అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారి విషయాలను ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలని ఆదేశించింది. అలాగే ప్రజల జీవనోపాధితో నేరుగా సంబంధం ఉన్న సున్నితమైన అంశంపై పోలీసులు, ఇతర అధికారులు చర్యలు తీసుకునే సమయంలో వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని, ఎక్కువ బలగాలను మోహరించి వేధించకూడదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఇన్పుట్ ఎడిటర్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? గీతా, గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ లగచర్లలో జరిగినటువంటి ఏదైతే పోలీస్ అధికారులకు గ్రామస్తులకు మధ్య జరిగినటువంటి వాగ్వివాదం ఏదైతే ఉందో, సో అంశం పైన ఒక కొట్లాట జరిగిన తర్వాత అదే రోజు రాత్రి పోలీసులు 11 నుంచి 12 గంటల మధ్య, అర్ధరాత్రి 12 గంటల మధ్య గ్రామం పైన దాడి చేసినట్లు, అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు, అక్కడ ఇంటి సభ్యులను, కుటుంబ సభ్యుల్ని, కొంతమందిని గ్రామస్తుల్ని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు అంటే ఎన్హెచ్ఆర్సీ నిగ్గు తేల్చడం జరిగింది. సో దీంట్లో చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఏదైతే లగచర్లకు సంబంధించి ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ విషయంలో కలెక్టర్ తో పాటు కొంతమంది అధికారులు వెళ్ళినటువంటి క్రమంలో కలెక్టర్ పైన అక్కడున్నటువంటి గ్రామస్తులు కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నించారు. సో ఆ దాడిలో భాగంగా అక్కడ వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ అద్దాలు కూడా పగిలిపోవడం జరిగింది వాహనాలకు సంబంధించి. సో ఆ అంశం తర్వాత ఆ రోజు రాత్రి అక్కడ పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి ఆ గ్రామస్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళ పైన దాడులు కూడా చేశారన్నది మాత్రం ఈ రోజు పోలీసుల పైన ఎట్ ది సేమ్ టైం గ్రామస్తులు కంప్లైంట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఎన్హెచ్ఆర్సీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీంట్లో నిజాలను నిర్ధారించడానికి ఎన్హెచ్ఆర్సీ బృందంతో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ వాంగ్మూలాలను కూడా ఎన్హెచ్ఆర్సీ సేకరించింది. సో దీంట్లో ప్రధానంగా జిల్లా అధికారులు, పోలీస్ శాఖ ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతున్నాయో వాటి ప్రకారం జిల్లా కలెక్టర్ అట్లాగే మిగతా అధికారులపైన గ్రామస్తులు భౌతికంగా దాడి చేశారు అంటూ కూడా అక్కడ కొంత వాతావరణం క్రియేట్ కావడం జరిగింది. కొంత అంటే ఎన్హెచ్ఆర్సీ కొన్ని దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ అధికారులకు గ్రామస్తులకు మధ్య గొడవ జరిగింది. బట్ గ్రామస్తుల్ని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో పాటించాల్సినటువంటి విధి విధానాలు పోలీసులు పాటించలేదు. అర్ధరాత్రి గ్రామంలో కరెంటు సప్లై తీసేసి వాళ్ళను అరెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు. సో వీటన్నింటినీ రికార్డులను బట్టి పోలీసు అట్లాగే స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు, వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేశారు అన్నది మాత్రం ప్రధానంగా ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తులో తేలినటువంటి అంశం. అంతేకాదు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి సిఐ ఆఫీస్ లో గ్రామస్తులందరినీ ఒకే రూమ్ లో కూర్చోబెట్టినప్పుడు అక్కడున్నటువంటి సీసీ కెమెరాలను కూడా పనిచేయలేదు, సీసీ కెమెరాలు ఆఫ్ చేశారన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఈ రోజు ఎన్హెచ్ఆర్సీ తీసుకురావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలతో పాటు ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి అంటే విజువల్స్ కానీ అట్ సేమ్ టైం పోలీసులు వాళ్ళ పైన వ్యవహరించినట్టు తీరు కానీ అట్ సేమ్ టైం రికార్డ్ బుక్ లో ఆ ఎంట్రీలు నమోదు చేయలేదు. ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అన్నటువంటి రికార్డులు మాత్రం నమోదు చేయలేదు. అయితే దీంట్లో కొంతమంది మహిళల పైన అసభ్యంగా ప్రవర్తించారు. దాంట్లో విద్యార్థులు ఉన్నారు, మైనర్లు ఉన్నారు. సో వీళ్ళందరిపైన కూడా ప్రభుత్వ అధికారులు కేసులు నమోదు చేశారు. కొంతమంది అంటే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తల్ని వదిలేశారు. కేవలం కుట్రపూరితంగా కక్ష కోణంలో ఇదంతా చేశారంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ ఒక అంశాన్ని బయటపెట్టడం జరిగింది. అండ్ మోరోవర్ దీంట్లో ఒక రాజకీయ కోణం కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో కానీ, ఆ దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో కానీ ప్రతిపక్షాలు వీటిని ఆయుధంగా మలుచుకునేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ పోలీసులు కొంత దారి తప్పారా, పోలీసులు గీత దాటారా, చాలా అంశాల్లో ప్రవర్తన పైన ఇట్లాంటి ప్రశ్నలు వస్తా ఉన్నాయి. లగచర్ల విషయంలో ఇట్లాంటి ప్రశ్నలే వచ్చాయి. మొన్న మధ్య హెచ్యుకి సంబంధించినటువంటి 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి విద్యార్థులపై దాడులు చేశారు, మహిళల్ని విద్యార్థినులను జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు అన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా పోలీసుల పైన వస్తున్నటువంటి విమర్శలు. చూద్దాం ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి నివేదిక కానీ
అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కానీ అన్ని కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి డీజీపీ కూడా నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనిలో మనం ప్రస్తుతానికి ప్రముఖ న్యాయవాది విశ్లేషకులు రామారావు ఇమ్మినేని గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా రామ్ ఇమ్మినేని గారు, రామ్ గారు నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు? లగిచెర్ల విషయం మనకు తెలుసు, నవంబర్ 18 దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. 2024 నవంబర్ 11 గ్రామస్తులకు అధికారులకు మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. సో దాంట్లో అర్ధరాత్రి గ్రామస్తులను అరెస్ట్ చేశారు, వాళ్ళపైన లాఠీ చార్జ్ చేశారు అన్నటువంటి వాదన కూడా వినిపించింది. సో వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్లారు, జైల్లో కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో బ్యూరోక్రాట్స్ పైన చేసినటువంటి దాడిని ఎట్లా చూడాలి, అండ్ పోలీసులు ఏమైనా గీత దాటి ప్రవర్తించారా? సో ఏం చెప్తారు రామినేని గారు? వాస్తవానికి ఇంతకుముందు ఎలా ఇప్పటికీ అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరే. ఎన్హెచ్ఆర్సీ అనేది ఒక టూత్లెస్ ఆర్గనైజేషన్ అనేది అంటుండే, కానీ అట్లా కాదు. ఇప్పుడు చేస్తున్న ఎన్హెచ్ఆర్సీ స్పందిస్తున్న తీరు, అదే విధంగా ఎన్హెచ్ఆర్సీ ఎంక్వైరీలు ఆర్డర్ చేస్తున్న తీరు మనకు కనబడుతుంది, కట్టినట్టు కనబడుతుంది. దీనిలో ప్రాథమికంగా ఏదైతే చట్టాలు ఉంటాయో పోలీస్ వాళ్ళు ఉల్లంఘించారు, అదే విధంగా అధికారులు ఉల్లంఘించారని అప్పట్లోనే ఎన్నో నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక అంశం ఏంది, భూములు బలవంతంగా గుంజుకుంటారు అనేది ఒక విషయం అయితే, అదే విధంగా బలవంతంగా గుంజుకునే ప్రక్రియలో భాగంగా ఎట్లా పడితే ఎట్లా పోలీస్ వాళ్ళే ప్రజలపై దాడులు చేయడం, రైతులపై దాడులు చేయడము, అక్రమ కేసులు పెట్టడము, అక్రమ నిర్బంధాలు చేయడము, అదే విధంగా కొంతమంది మృతికి కూడా పరోక్షంగా కారణం అవ్వడం అనేది మనం చూసినాం. అయితే దీనిలో ప్రధానంగా మనం ఎన్హెచ్ఆర్సి గమనించిన విషయాలను మనము చూడాలి. ప్రాథమికంగా దీనిలో ఎఫ్ఐఆర్లు ఇరువర్గా, అంటే ఒక వర్గం వాళ్ళు ఇట్లా పోలీస్ వాళ్ళు మా మీద ఇట్లా అన్యాయంగా మా మీద కేసులు పెడుతున్నారు, అదే విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని కొడుతుండ్రు అని చెప్పి బాధితులైన రైతులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకపోవడం, అదే విధంగా సీసీ కెమెరాలు అనేటివి ఆఫ్ చేయడం, కనీసం జీడీ ఎంట్రీ కూడా చేయకపోవడం, ఎట్లా పడితే విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టడం అనేది దీంట్లో చూడడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. సో లగిచెర్ల భూములకు సంబంధించినటువంటి ఏదైతే లగిచెర్ల ఫార్మా సంబంధించినటువంటి భూసేకరణ జరిగిందో దాంట్లో జరిగినటువంటి గలాట ఏదైతుందో, ఆ గొడవలు అల్లర్లు ఏదైతుందో దాంట్లో పోలీసులు దారి తప్పారు, పోలీసులు గీత దాటారు అని ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసినటువంటి నివేదికలో స్పష్టంగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగా పోలీసులు ఇప్పుడు డీజీపీ నివేదిక కూడా అందించాలి అంటూ కూడా డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మానవ హక్కుల కమిషన్ నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు చెప్పండి. సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి, సున్నితమైనటువంటి అంశాలని చక్కబెట్టే ముందు పోలీసులు గీత దాటుతున్నారా? సో ప్రభుత్వాలకు, రాజకీయాలకు తలొగ్గి పోలీసులు ఈరోజు కొంచెం విచక్షణ కోల్పోతున్నారా? దాడులకు, లాఠీలకు పనిచెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? సో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. మనం చూసాం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరిగినటువంటి సందర్భాల్లో కూడా తర్వాత వాళ్ళు జాతీయ మానవ హక్కుల కమిషన్ పోవడం జరిగింది, ఆ తర్వాత కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు సేఫ్ జోన్ లో ఉంటారు, బట్ అధికారులు, పోలీసు అధికారులే బలైతా ఉంటారు. సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రామ్ ఇమ్మినేని గారికి అట్లాగే మన ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చూడాలి. అసలు మానవీయ కోణంలో చట్టం లేదు. భూసేకరణ చట్టంలో స్పష్టంగా 2013 చట్టం వచ్చిన తర్వాత కూడా అందులో మానవీయ కోణం లేదు, లీగల్ గా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా అంశాలు చేర్చిండు. పాత చట్టం ఇంకా దుర్మార్గంగా ఉంటే మార్చాం. కానీ ఇందులో మనకు ప్రజోపకరమైన పనులు అంటే ఏమిటో నిర్వచించలే. ఇప్పటికి కూడా అది బ్రహ్మ పదార్థమైంది. టెలిఫోన్ స్తంభాలు, రోడ్లు, రైల్వే లైన్లు, రోడ్ ఇట్లాంటివి వేస్తే ప్రజలు కనపడతాయి. మనం అంటే రియల్ ఎస్టేట్ చేయడం కూడా ప్రభుత్వాలు చేస్తుంటే దాన్ని అంగీకరించాలా మనం? నేను సత్యమిల్లు, చిత్తూరు జిల్లా, విజయనగరం జిందాల్ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు, మన పోలంపల్లి మనకు మహబూబ్నగర్ జిల్లా, ఇవన్నీ నేను ప్రత్యక్షంగా పోయిన వాడిని కనుక చెప్తున్నాను. ఆనాడు బ్రిటిష్ చట్టాన్ని కొంత మార్చినా కూడా ఇవాళ కూడా మానవీయ కోణంలో లోపించింది. దానివల్ల వస్తున్న సమస్య నెంబర్ 1 అంటే మూలం అక్కడ ఉంది. ఇప్పటికీ ప్రజోపకరమైన పనులు అంటే ఏమో నిర్వచిస్తే దాన్ని బట్టి చేయవచ్చు. వాళ్ళు ఏమన్నారు ఇక్కడ లగిచెర్లలో? మొట్టమొదటి ఫార్మాసిటీ అన్నాం. ఫార్మాసిటీ నుంచి ఏమైంది?
నోటిఫికేషన్ రద్దు చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టు చివాటి పెట్టిన తర్వాత దాన్ని రద్దు చేసి నేను మెడ మీద కత్తి వేలాడుతూనే ఉందన్న. ఇవాళ రద్దు చేసి తెల్లారి మళ్ళీ దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. అయిపోయింది కదా, భూమి కూడా ఖాయం. చిల్లి కాదు తూట అన్నట్టు కూడా, చిల్లి అన్నా తూట అన్న ఒకటే. ఇప్పుడు ఏమైందంటే అది రద్దు చేసి ఫార్మాసిటీ అనే పేరు తీసేసి తెల్లారి సేమ్ అదే భూములు అవే రైతులు అంతే నోటిఫికేషన్ లో ఒక నెంబర్ చేంజ్ చేసి కొత్త నోటిఫికేషన్ వేసారు. ఏమనంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ మానవ హక్కుల కమిషన్ గురించి చెప్తారు. ఖచ్చితంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ తమ ప్రతిష్ట పెంచుకుంటుంది. ఇవాళ ప్రభుత్వాలకు వ్యతిరేకమా అనుకూలంగా జరిగిన సంఘటనల పట్ల నవంబర్ 5 నెలలు అయింది ఇప్పుడు సంఘటన జరిగి. ఆ వారంలో ఎంక్వైరీ చేసింది. సుమారు 4 నెలలు ఎందుకు టైం తీసుకుందో తెలియదు కానీ 4 నెలల తర్వాత నివేదిక రిలీజ్ చేసింది. అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి మొదలుకొని గ్రామస్తుల నుంచి మొదలుకొని అందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇలా 2 విషయాలు బాగా పెద్ద ఎత్తున పోవడం జరిగింది అంటున్నారు. రామ్ గారు చెప్పిన దానికి అదనంగా చెప్తారు. ఎందుకంటే తిరుపతి శరణం కాకుండా ఇందులో 2 రాజకీయ దృక్పథంతో కేసులు పెట్టారు. నెంబర్ 1 అంటే అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, లేని వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు, మన హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు, కొందరైతే వేరే ఇంకా దూరంగా ఉన్న చదువుకున్న వాళ్ళు కూడా కేసులు పెట్టారు. నెంబర్ 1 అంటే ఏంటి, ఆ కుటుంబం ఎవరి ఓట్లు ఏమిటి సంగతి. ముఖ్యంగా సిగ్గుచేటు ఏంటంటే ఈ పాయింట్ పైన కుట్రకోణమే కనిపిస్తుందని స్పష్టంగా కమిషన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఊర్లో లేని వాళ్ళ గురించి, ప్రభుత్వ ఉద్యోగులు బయట పనిచేస్తున్న వాళ్ళ గురించి, మైనర్ల పైన కూడా కేసు పెట్టడం ఇది ఖచ్చితంగా కుట్రకోణం అని చెప్పేసి బయట తీసుకొచ్చింది. అక్కడ ఇప్పుడు ఇవాళ మధ్యయుగాలు లేవు, వీడియో కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని చూస్తున్నాం. అందులో ఉన్న వాళ్ళని పెడితే వేరు, అసలు అక్కడ కనపడని వాళ్ళు కూడా వేరే పరీక్షలకు హాజరయ్యే పనిలో ఉండి ఇచ్చినా సరిపోయిందని ఎట్లా. మరణసార విషయంలో అదే హరీశ్రావు అవుద్దని చెప్పి చెప్పాను. ఆ పేరు ఎందుకు అంటున్నానంటే అక్కడ 60,000 రూపాయలు ఎకరం ఉండేది. ఆనాడు వాళ్ళు ఏమన్నారంటే 6 లక్షలు ఇస్తున్నాం కదా, మీకు 65,000 చొప్పున అయితే 3 1,80,000 వస్తాయి అని అన్నారు. కానీ నేను పాయింట్అవుట్ చేసింది ఎందుకంటే అదే ఊళ్ళలో భూములు తీసుకున్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ మార్కెట్ వాల్యూ ప్రకారం అని 6 లక్షలకు కొన్నది. అంతకన్నా 4 ఏళ్ల ముందు కాంగ్రెస్ టైంలో. నేనేమన్నా ఈ 2 చూడండి, 6 లక్షల మార్కెట్ వాల్యూ అని చెప్పి గవర్నమెంటే కొన్నది కదా, దానికి 3 ఎంత అవుతుంది, ఇలా 18 లక్షలు అవుతుంది. మీకు ఇస్తున్న 6 లక్షలు కానీ 18 లక్షలు ఇవ్వాలన్నా. ఈ ప్రతిపక్షాలు వీళ్ళందరూ మన గొర్రెతాపుడు అన్నట్టు ఏం లేదు, వద్దు ప్రాజెక్ట్ వద్దని కొట్లాడింది తప్ప మానవీయ కోణంలో వీళ్ళకి పరిహారం ఇప్పిస్తే వాళ్ళు వింటారనే మాట ఎందుకు వస్తలేదు. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూసేకరణ వద్దంటున్నారు, తప్పంటున్నాడు. భూసేకరణ అవసరం, కానీ సంతోషంగా వాళ్ళు భూమి ఇచ్చే పరిస్థితి తీసుకురావాలంటే భూసేకరణ చట్టంలో ఉన్న 2013లో ఉన్న అంశాలు మారాలంటే ఒకటి అందులో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చే కన్నా ముందు 6 నెలల ముందన్న, కనీసం 6 నెలల ముందన్న అక్కడి భూముల విలువను సవరించాలి ఉన్నది. రామ్ గారికి తెలుసు, అక్కడ భూముల విలువను సవరించిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఎప్పుడో 2010, 2008, 2006 అప్పుడు సవరించిన రేట్ల ప్రకారం మీరు 3 ఇత్తలు ఇస్తా అంటున్నారు. ఎవడు ఒప్పుకుంటారు? సమస్య అక్కడ వస్తుంది. అంటే సంతోషంగా భూమి ఇవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు భూమికి ఉద్యోగాలు అన్ని చోట్ల ఇవ్వలేవు. ఏం చేయాలంటే ఒక మాట చెప్తారు. మనకి ఉదాహరణ, మనకు కేస్ స్టడీ ఎగ్జాంపుల్ ఉంది. భగాయతీ భూములని మూసీ నది మన మెట్రో డిపోకి సేకరించారు. అక్కడ ఏం చేశారు, 1000 గజాలు తీసుకుంటే రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలే. మన ఎకరం తీసుకుంటే 1000-1200 గజాలు ఇచ్చారు. సంతోషంగా 120 ఫీట్ రోడ్లు, 100 ఫీట్ రోడ్లు, 80 ఫీట్ రోడ్స్, 60-40 డెవలప్మెంట్ చేసి ఇచ్చారు. అట్లాగే మనకు అమరావతికి 33,000 ఎకరాలు సేకరిస్తే 29 మంది రైతులు ఎక్కడ రూపాయి ఇయ్యలే కదా. ఏమి ఇచ్చారు వాళ్ళకు, ఎకరానికి 1200 గజాలు మీకు డెవలప్ ల్యాండ్ ఇస్తాం మన. ఇది అభివృద్ధిలో భాగం. అంటే ఇది విడిచిపెట్టి ఇది 2 ఉదాహరణలు చెప్పిన కదా సార్. నేనేమంటా అంటే భూసేకరణ చట్టంలో ఖచ్చితంగా రేటు, మనం భూముల విలువ, బుక్ వాల్యూ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న బుక్ వాల్యూ మార్చి దానికి 3 ఇస్తే పోకపోతే అడగండి. అది విడిచిపెట్టి బల ప్రయోగం చేసో, వాళ్ళ తలలు పగలగొట్టో, వాళ్ళని పోలీస్ స్టేషన్ లేసో, మానవ హక్కులను ఉల్లంఘించో. అంటే రామారావు గారు ఇక్కడ బల ప్రయోగం, బల ప్రదర్శన ఎక్కడ జరిగింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కంపేర్ చేద్దాం. ఒకటి హెచ్యుకి సంబంధించినటువంటి భూముల్లో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం దౌర్జన్యంగా పోయింది. బట్ కమింగ్ టు లగచర్ల విషయానికి వస్తే అక్కడ దౌర్జన్యం జరగలేదు, అధికారులు మాట్లాడడానికి వెళ్ళారు. సో మాట్లాడడానికి వెళ్ళినటువంటి అధికారుల పైన అనూహ్యంగా అనుకోకుండా కొన్ని శక్తులా, లేదంటే గ్రామస్తులు తిరగబడ్డారా, ఎవరైనా రెచ్చగొట్టారా, ఇవన్నీ అంశాలతో ఒక యుద్ధ వాతావరణం జరిగింది. ఆ తర్వాత పోలీసులు బల ప్రదర్శన చేయడం జరిగింది. సో రెండింటికి కొంత తేడా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆడపిల్లలను చూడలేదు, విద్యార్థులను చూడలేదు, వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, అక్కడ లాఠీ చార్జ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ విచక్షణారహితంగా చేయడం, పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టడం, ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సో ఇవన్నీ కూడా జరిగింది. దీంట్లో ఇప్పుడు NHRC ఇన్వాల్వ్ అయిన తర్వాత నివేదిక ఏమి ఇస్తారు, ఎందుకంటే చాలా అంశాలు
కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను దీంట్లో కలపలేదు అన్నారు. సో ఎవరెవరు అన్నది ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీ దృష్టిలో ఉందా? సో ఎంక్వైరీ ఏమైనా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా? సో దీంట్లో ఇప్పటికే మైనర్ల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, ఊర్లో లేని వాళ్ళ మీద కేసులు పెట్టారన్నారు. సో ఆ కేసులు ఎత్తేస్తారా? సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం ఫేస్ చేయబోతోంది? ఎన్హెచ్ఆర్సి క్లియర్ గా చెప్పింది, దిస్ ఇస్ అ పొలిటికల్ వెండెటా అనే పదాన్ని వాడడం జరిగింది రిపోర్ట్ లో, నివేదికలో. దిస్ ఇస్ అ పొలిటికల్ వెండెటా. రాజకీయ రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను విడిచిపెట్టి నాన్ రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, గవర్నమెంట్ అఫీషియల్స్ మీద కూడా కేసులు పెట్టిండ్రు వీళ్ళు. నాన్ రూలింగ్ తో పాటు నాన్ లోకల్ కూడా, విద్యార్థులు లోకల్, అదే విధంగా విద్యార్థులు లేని విద్యార్థులను ఆడ ఉన్నట్టు చూపెట్టుకుంటూ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అనే విషయాన్ని ప్రస్తావించు. ఇప్పుడు ప్రభుత్వము మన హెచ్సియు విషయంలో కూడా, లేకుంటే ఈ లగచర్ల విషయంలో కూడా ఏం చెప్తుందంటే, అధికారుల మీద దాడి చేసిండ్రు, దాడి చేస్తే మేము కేసులు పెట్టినాము అనే విషయాన్ని చెప్తుంది. మీరు దొంగతనంగా ఎందుకు పెడతారు? బాజాప్తా పెట్టుర్రు. బేజాప్తా ఎందుకు పెడతారు? బాజాప్తా పెట్టుర్రు కేసులు. అధికారుల మీద దాడి చేస్తే చూపెట్టుర్రు ఏమని దాడి చేసిండ్రు అని. మీరు ఆడ దాడిలో కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా కలెక్టర్ చెప్పడం జరిగింది, తన పైన దాడి జరగలేదని చెప్పేసి కలెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది రాజకీయ ప్రేరేపిత కేసులు అనే విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ గుర్తించింది. అదే విధంగా మీరు మేజిస్ట్రేట్ ముందట ఎందుకు బెదిరిస్తారండి? ఎందుకు చెప్పొద్దని బెదిరిస్తారు? మేజిస్ట్రేట్ ఇప్పుడు ఒక వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందట ప్రొడ్యూస్ చేసినప్పుడు మన చట్టం ఏం చెప్తుంది అంటే, మేజిస్ట్రేట్ గారు అడుగుతారు, మీకేమన్నా వీళ్ళు పోలీస్ వాళ్ళు కోయర్షన్, ఫోర్స్, లేకుంటే మిమ్మల్ని కొట్టినారా, లేకుంటే మిమ్మల్ని తిట్టినారా, మిమ్మల్ని బలవంత పెట్టినారా అనే విషయాన్ని మేజిస్ట్రేట్ గారు అడుగుతారు. అప్పుడు మీరు చెప్పొద్దు, మేము ఇది ఇంకా కొన్ని కేసులు పెడతాం, మీ ఇంట్లో తీసుకొస్తాం, ఇదే తీవ్రంగా గాయపరిస్తే కూడా ఆ విషయాన్ని మేజిస్ట్రేట్ కు చెప్పొద్దని ఎందుకంటే, మీరు ఎందుకు గాయపరిచిండ్రు, ఎందుకు కొట్టిరు? వాళ్ళు కొట్టుకురా? ఇప్పుడు అధికారుల మీద దాడి చేసిరు అంటున్నారు. ఏ వ్యక్తి దాడి చేసిరో దాడి చేసిన వ్యక్తి వీడియో, ఇప్పుడు సాంకేతికత అనేది మనకు చాలా అభివృద్ధి చెందింది. అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉంటాయి, మీరు ఎందుకు తీయలేదు వీడియో? ఇది తప్పకుండా మానవ హక్కుల ఉల్లంఘననే. అదేవిధంగా ఈ ప్రతిపాదనలను, రావు గారు అన్నట్టు, ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రభుత్వము ఎన్హెచ్ఆర్సీ చేసిన ప్రతిపాదనలను, ఎన్హెచ్ఆర్సీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని, ఇక ముందు మనము ఎన్హెచ్ఆర్సీ కూడా సూచనలు, ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం దీంట్లో ఎటువంటి ప్రభుత్వం ప్రమేయం లేదని ప్రజలు నమ్ముతారు. లేకుంటే ప్రభుత్వం చేపించినట్టే. ఒక మాట, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కూడా అడుగుతలేదు సార్. ఇప్పుడు అక్కడ హాజరుపరచగాని, రిమాండ్ రిపోర్ట్ తో సహా హాజరుపరచగాని తలకు కట్టున్నది ఒక ఆయనకు. ఈ తలకు కట్టుకుని ఎక్కడ దెబ్బ అని మేజిస్ట్రేట్ అడగాలి కదా. రాసుకుంటున్నారు, చూసి కొట్టుకుంటున్నారు, వాళ్ళు అడుగుతలేరు కూడా. అంటే పోలీసులు నేను కోర్టులో అబ్సెన్స్ ఇస్తాను, కోర్టులో వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తలేరు. మీకు ఏమైనా దెబ్బలు కొట్టారా, వీళ్ళు ఏమైనా చేశారని అడగాలి. ఓవరాల్ గా అడిగితే, వాళ్ళ లోకల్ భాషలో అడిగితే అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తే రికార్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ టిగ్గొట్టుకునే తలకు కట్టు కట్టుకున్న వాళ్ళని కూడా ఏం అడుగుతలేరు అంటున్నాను నేను చాలా సార్లు. రామారావు ఇది పెద్ద చర్చ, ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే సరే, నేరస్తుడి విషయంలో అలాంటి సంఘటనలు జరిగాయా, లేదంటే నరరూప రాక్షసులు మానభంగాలు చేసే వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించడం అది వేరు. కానీ ఇట్లాంటి అమాయకుల మీద, రైతుల మీద దాడులు జరిగినప్పుడు కూడా న్యాయ వ్యవస్థ సక్రమంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీరు చెప్పినట్టు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామారావు ఇమ్మినేని గారు. సో ఈ ఘటనలో రాజకీయ కక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందంటూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. లెట్స్ సీ పోలీసు అధికారులపైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి. సో ఇప్పటికే గ్రామంలో లేని వాళ్ళపైన, ప్రభుత్వ ఉద్యోగులపైన, మైనర్లపైన, ఎక్కడో హైదరాబాద్ లో అంటే ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించడం జరిగింది. లెట్స్ సీ ఎట్లా ఉండబోతున్నాయి దీని పరిణామాలు, ఆ పోలీసు అధికారులపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ ఐ న్యూస్.